వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో సెట్విన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో శిక్షణ పొందిన మహిళలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్టిఫికేట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుటుంబాన్ని కాపాడే అజ్ఞాత వీరులు మహిళలు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో కేవలం మహిళలను ముందు పెట్టి పథకాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పడిన 2-3 రోజులకు మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, ఆ తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేసి దానికి చైర్మన్లుగా మహిళలనే ఎంపిక చేయడం జరిగిందని, భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో పేదవాళ్లకు గూడు ఇవ్వాలని ఆలోచన చేసి పూరి గుడిసెలో ఉంటున్న వాళ్లకు సొంత ఇంటి కల సాకారం చేసే విధంగా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు. గ్రామాల్లోకి పోతుంటే అక్కా చెల్లెలు ఇచ్చే దీవెనలే సంతోషం కలుగుతుందని, అక్కా చెల్లెలు మనస్ఫూర్తిగా పలకరిస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని వేల మంది ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4,50,000 మందికి సొంతింటి కల సాకారం కాబోతుందని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ ఫస్ట్ అంటే మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో ముందుండాలని, నంబర్ 1గా ఉండాలన్న ఒక లక్ష్యంతో, ఆలోచనలతో తయారైనదే మహబూబ్ నగర్ ఫస్ట్ అని ఆయన స్పష్టం చేశారు. మహిళలు ఎంత ఎదగాలన్న కోరిక ఉన్నా వాళ్లకు అండగా మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఆలోచనలు చేస్తున్నామని, త్వరలోనే ఒక రూపానికి వస్తుందని, మహిళలు తయారు చేసే వస్తువులను మయూరి బ్రాండ్గా విశ్వవ్యాప్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం మహబూబ్ నగర్లో సేకరించిన 700 సీతాఫలాల బాక్సులను ఐటీ కంపెనీలకు పంపించడం జరిగిందని, ఇంకా దాని మీద కసరత్తు చేసి మన మహిళలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా మార్కెటింగ్ చేయవచ్చు అనే విషయంలో ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఖచ్చితంగా ఒక కోర్సు నేర్చుకున్న తర్వాత వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అని, కుటుంబానికి మహిళలు అండగా నిలుస్తారని ఆయన చెప్పారు. మహిళ అంటే ఒక శక్తి, ఒక ధైర్యం, ఒక ఆలోచన, ఒక అజ్ఞాత వీరులు, కుటుంబాన్ని కాపాడే అజ్ఞాత వీరులు. వాళ్ళలో ఉన్న టాలెంట్ని, వాళ్ళలో ఉన్న తెగువను సాధారణంగా ఎవరు కూడా గుర్తించరు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో కేవలం మహిళలను ముందల పెట్టి ఆ కార్యక్రమాలను అనౌన్స్ చేసుకోవడం మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. మొట్టమొదటిగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారమైన వెంబడే 2-3 రోజులకు మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసుకున్నాం. మేమందరం అసెంబ్లీలో ఆ స్కీమ్ను మొదలుపెట్టుకున్నాం. దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ఆ కమిటీ చైర్మన్లను కూడా మహిళలకే ఇచ్చింది. దాని తర్వాత ఒక గొప్ప పథకం, భారతదేశ చరిత్రలో కూడా కనివిని ఎరగని పథకం, పేదవాళ్లకు, చెత్తు లేని వాళ్లకు, పూరి గుడిసెల్లో ఉంటున్న వాళ్లకు సొంత ఇంటి కలను నిజం చేసే విధంగా ఆ మహిళలకు డబల్ బెడ్రూమ్ హౌస్ను, ఇల్లును కట్టించే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మొత్తం తెలంగాణలో 4.5 లక్షల మంది ఈరోజు గూడు లేని వాళ్ళు, నిల్వనీడ లేని వాళ్ళు సొంత ఇంటిని తమ చేతుల మీదుగా గర్వంగా, ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా తమ ఇంటి నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి ఇదే తేడా. గత ప్రభుత్వంలో మిమ్మల్ని బికారులు చేసిండ్రు, యాచకులుగా చేసిండ్రు, అడుక్కునే స్థాయికి దిగజార్చిండ్రు. అది ఏ స్కీమ్ అయినా సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే, మిగతా ఎటువంటివైనా సరే. కానీ మేము మహిళలను ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తియుక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈ పట్టణంలో శ్రీకారం చుట్టినాం. ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది దేనికి సంకేతం అంటే, మహిళలు ముందుండే ఈ కార్యక్రమం, మహిళలు మీదేసుకొని ముందుకు నడిపే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది మహబూబ్ నగర్ పట్టణం అన్ని రంగాలలో ముందుండాలి, నెంబర్ 1 ఉండాలి, ఫస్ట్ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తయారు చేయబడ్డది. మహబూబ్ నగర్ ఫస్ట్లో మహిళలు ముందు నిలబడతారు, వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు,
వాళ్ళు ఎంత ఎదగాలన్న కోరిక వాళ్ళకున్న వాళ్ళకు సపోర్టుగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడుతుంది. దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి, బ్యాంకులు సహకరిస్తాయి. మీ అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మీరే సారథులుగా చేసే ఒక కార్యక్రమం మహబూబ్ నగర్ ఫస్ట్. దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో మీ పిల్లలకు ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం పయనీర్ అనేది పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం. ఎంతో ఆనందకరమైన విషయం. ఇక్కడనే 114 మంది పేదింటి పిల్లలు కోచింగ్లు హైదరాబాద్కు పంపించలేక మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచనను పక్కన పెట్టించి ఒక 10 నెలల పాటు వాళ్ళ కోచింగ్ ఇస్తే 200 మంది మెరికల్ లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మన జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తే 114 మంది మన బిడ్డలు ఈరోజు ఫ్రీ సీట్లు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రొఫెషనల్స్ కోర్సులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు లేట్ అయినా సరే నువ్వు చదువుకో బిడ్డ అని చెప్పి వాళ్ళకు చేయూతనిచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మా మహిళల కోసం ఒక పెద్ద వ్యవస్థ, వాళ్ళు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అది త్వరలోనే ఒక రూపానికి వస్తుంది. మయూరి అనే బ్రాండు మన మహబూబ్ నగర్ మహిళలు తయారు చేసే వస్తువులను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం కొద్దిగా మొదలు పెట్టినాం, అంటే గ్రౌండ్ను టెస్ట్ చేసినాం. దాదాపుగా 700 సీతాఫలాల బాక్సెస్ని మనం ఐటీ కంపెనీలకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సేకరించిన వాటిని మనం పంపించడం జరిగింది ఒక ఎక్స్పెరిమెంట్గా. ఈ సంవత్సరం ఇంకా దాని మీద కసరత్తు చేసి మన మహిళలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువుకు కూడా ఐడెంటిఫై చేసి ప్రపంచవ్యాప్తంగా మనం ఎట్లా మార్కెట్ చేయొచ్చు అన్న ఒక ఆలోచనకు మెల్లమెల్లగా పునాది వేసుకుంటా ఉన్నాం. అలాగే మన సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మన మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం చేయి కల్పనకి సిద్ధంగా ఉన్నారు. మన స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్లో తీసుకుంటాం. మన మహబూబ్ నగర్ కళలకు ప్రసిద్ధి, సాహిత్యానికి, కళలకు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. ఎంతోమంది చిన్నారులు ఆటపాటలు నేర్చుకుంటున్నారు. భరతనాట్యం, కూచిపూడి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళు చాలా చక్కగా తరఫీదు పొందుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత చేయూత ప్రభుత్వం ద్వారా, మా ద్వారా ఇచ్చి వాళ్ళను కూడా సన్మార్గం వైపు మళ్ళేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు నిశ్చలమైన మనస్సుతోటి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఇంకో కార్యక్రమం ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ దీంట్లో పెడుతున్నాం. ఇట్లా 9 రకాలుగా మన మహబూబ్ నగర్లో కార్యక్రమాలు నిర్వహించి దానికి నవరత్నాలు అని చెప్పి పేరు పెట్టుకున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ముందంజలో ఉన్నది మా మహిళల ట్రైనింగ్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. దాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయడానికి ఫస్ట్ బ్యాచ్ 3 నెలలు, సెకండ్ బ్యాచ్ కూడా మళ్ళీ 3 నెలలు. ఈ కోర్స్ అనేది భవిష్యత్తులో నీకు ఉపాధి దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడదాం, కానీ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ఒక ప్రయత్నం, మీ గౌరవాన్ని మీరు మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ పెంపొందించుకునే ఒక ప్రయత్నం. ఖచ్చితంగా ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, మీకు ధైర్యం వస్తుంది. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడగలుగుతా, ప్రతి చిన్నదానికి ఇతరుల మీద పడను, నా వంతు నేను నా కుటుంబానికి సహాయం చేస్తా అన్న ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం మీలో కలగాలని చెప్పి నేను ఈ కోర్సులను మీ అందరి ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నా. ఎక్విప్మెంట్ కావచ్చు, ఫీజు కన్సెషన్స్ కావచ్చు, లేదా ఇంకేమైనా కొత్త కోర్సులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మా మహబూబ్ నగర్ ఆడబిడ్డల కోసం ఇక్కడికి మాకు ఇవ్వాలి. మేము డెడికేషన్ తోటి పనిచేసే ఒక టీంను మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా మా మహిళా సాధికారత ఏందో ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ సోదరునిగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.